ఈశానమూర్తయే అఖిల జగత వివృద్ధిరస్తు అధా నటన పటు హిత పటు చ హృంకృత పేరి గానక దోషణం పటః నటు హిత పటః హృంకృత పేరి గానక దోషణం పురుష దోషణ కృష్టనం దివిజనిత చర నిహిత డమర డంబరమిదం ఈశతాళమిదం ఈశతాళమిదం అహం సంహృత్య త్వం వంకకువంకకువంయాళం అహం సంహృత్య త్వం వంకకువంకకువంయాళం సుహదత్కృత్యధరం సుహదత్కృత్యధరం గంగాధర సూరజటాభరణం సురగాభరణం మయా సహితం సురగాభరణం మయా సహితం సంహారపతిం చ కళాధిపతిం సంహారపతిం చ కళాధిపతిం సంహారపతిం చ కళాధిపతిం జననాగత భక్తజనం ప్రియహరం హిమకితధవళితముకుటం మణిమణకిరణ విభూషితగండం హిమణితధవళితముకుటం మణిమణికిరణ విభూషితగండం హర హర శివ శివ శివతారమిదం రాజపణీశ్వరగ్రజమవ్యయం శంకరారకరక్షకాదిపణీశ్వరగ్రజమవ్యయం పురుషోత్తమాయ నమః మదర్గే నమః మదర్గే నమః మదర్గే నమః ధనాదే నమః వేంద్రే నమః దేవే నమః కృష్ణపరమనే నమః అమృతయాగంగస్త్ర భూతలరవరమనే నమః జ్ఞానామయ పరే పద మంత్ర విస్తారయోగ్యం సమానకం సాక్షాత్ దేవం ముషిరం గోలయం దేవేకం ముషిరం దదేవం క్రానియా దేవం అవతమహాయ ముఖ్యామి అవతమకమకం దేవం ధనాపద జ్ఞాన జ్ఞాన సమానః దేవేకం ముషిరం తాం పుష్పవాన్ ప్రజావాన్ పశవాన్ భవతే ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతే దేవ అపాభాజనం ఆయతనవాన్ భవతే అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతే యర్వ అపామాయతనం ఆయతనవాన్ భవతే వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ యదవద ఆయతనం వేద భవతే ఏవం వేద ఆయతనం వేద ఆయతనవాన్ భవతే సంవత్సరవాపదాయతనం ఆయతనవాన్ భవతే సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతే వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద అప్సునాభం ప్రతిష్ఠితాం వేద తద్విష్ణోర్బలమాహుః కృష్ణదగృష్టాయ ధీమహి స్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి క్షేత్రారాత్రి భవేంద్ర ప్రీత్యర్థం స్వాభ్యాం సుభేతోమయశ్రీ మహోక్షే శ్రీ మహావిష్ణురాత్రియ శుక్రవృష్టే పౌర్ణమ్యాం శుభతిరవాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విధి విశేషదేవతా ప్రీత్యర్థం అస్మద్దేవాన్ సేవోక్తః ఒక్కొక్కరు గోత్రనామాశ్రయస్య తృతీయ దేవత ప్రాతరోపాసనం కవిష్యే నీళ్ళు ముట్టుకోండి ఉంగర ప్రేమ నీళ్ళు కదలాలి ఉంగర ప్రేమను దంపతులు మీ ముందు కలసం పెట్టుకోండి కలసం మీద కొబ్బరికాయ పెట్టండి మీ ముందు చెప్పుతో సమస్త కన్యకామధ్యే ఉభయ ప్రజల కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా ఓం కాత్యాయన
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी प्रियं तेजः आरोग्यं प्रियं देहि में अव्यवाहन प्रियं देहि में చెవుల మీద చేతులు ఉంచుకోండి చెవుల మీద చేతులు ఉంచుకోండి ఇలాగా
కుందమా దరువులేసుకుందమా భలే గల్లు 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 గజ్జల కోలటమేద్దామా గంతులేసి అడుదమా భూపాలమ్మ తల్లికి మా దండి పండుగ చేద్దామా డద్దనకౌ ఏయ్ మల్లా ఏయ్ గల్లు 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 గజ్జల కోలటమేద్దామా గంతులేసి అడుదమా అరే మల్లె పూల మల్లె పూల మల్లె పూల మల్లె పూల మల్లె పూల మరు మల్లెల మాలలల్లు గద్దమా అమ్మ మెడల వేద్దమా అరే తీయనైనా తీయనైనా పొంగల్లు అమ్మవారికిద్దమా ఆరగించమందమా భూకాలమ్మ దీవింతంటూ శిరసొంచి మొక్కుదమా డద్దనకౌ ఏయ్ మల్లా భలే గల్లు 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 గజ్జల కోలటమేద్దామా గంతులేసి ఆడుదమా అరే పుట్టడు పసుపు ఆ పుట్టడు పసుపు పుట్టడు పసుపు అరే పుట్టడు పసుపు పుట్టడు పసుపు కుంకుమ తెచ్చి అమ్మవారికిద్దమా కుంకుమర్చన చేద్దామా అరే తీరైనా తీరైనా గాజులు తెచ్చి అమ్మవారికిద్దమా హారతులే ఇద్దమా అంబరాన్ని దాకేటి సంబరాలు చేద్దామా డద్దనకౌ తంతురా ఏయ్ గల్లు గల్లు గల్లు
దేవ అతిదురితాగ్నిః రత్నాశకమే. ఎవరైతే ముందుగా అక్కడ అలా వేసేయండి, ఆ హోమంలో వేసేసి మాకమ్మ తల్లికే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం రావి చెట్టు రచ్చకు అందం, పట్టు చీర పాపటి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం, నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ. పండంటి బిడ్డన్ని తొందరలో ఇవ్వమ్మ, మురిపించు మువ్వల్లే కనిపించు తుమ్మాయి చెలరేగితే ఊరు పులకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. లలలలా, లలలలా. అమ్మ నాన్న లేని దాన్ని, రొమ్ము పాలు ఎరుగని దాన్ని, అమ్మ తల్లి తోడు నీడే అన్నం నీళ్లుగా పెరిగిన దాన్ని, గుడిపైన కొలుగుండే గువ్వల్లో నేనున్నా, ఉప్పుళ్ళు వెదజల్లే పువ్వుల్లో నేనున్నా. పచ్చాని చేలుంటే 10 మంది బాగుంటే అవుతుంది ప్రతి పల్లె అలనాటి రేపల్లె. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు.
శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే చాలారు అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి డమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతే కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట శాంభవి
शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी संधायिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदना धूम्राक्ष संहारिणी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बानूपुररत्नकङ्कणधरी केयूरहारावळी पंकज वैजयन्ति लहरी ग्रैवेय वैराजिता वीणागान विनोद मंडितकरा वीरासना संस्थिता चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी अम्बा रौद्रिणी भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता ते दीप्यमानोज्वला चामुण्डाश्रित रक्षपोष जननी दाक्षायणी वल्लवी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपे परदेवता भगवती श्रीराजराजेश्वरी అభయమీయవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే వ్రతభంగం కాకుండా వరములీయవే అమ్మోరు మా తల్లి అభయమీయవే కన్న బిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి అమావాస్య జాబిల్లివి ఆదిశక్తి రూపానివి అమ్మోరు మా తల్లి అభయమీయవే వేదవల్లి కల్పవల్లి వెలుగునీయవే
అభయమీయవే వేగవల్లి కల్పవల్లి వెలుగునీయవే నా ధర్మం నే చేశా నీ కరుణే మిగిలింది నేడి ప్రసాదము యథావిధి నీకు చేర్చే భారము దయామయి నీదే ఈ నా మనోరథం తీర్చే భారం నీవే నీవే కరుణామృతం వర్షించగా చల్లారది దావానలం శరణన్న ఈ దీనను చేయెత్తి దీవింపుము శుభయోగం రావి రావి మరదలు పిల్లో అరే రావే నా మరదల నిన్నిడిసి నిమిషమైన ఉండజాలని పిల్లో నువ్వంటే ప్రాణమే రావే రావే మరదలు పిల్లో అరే రావే నా మరదల నిన్నిడిసి నిమిషమైన ఉండజాలని పిల్లో నువ్వంటే ప్రాణమే రావే రావే నా సోపిల్లో పిల్లో రావే నా మరదల రాలుగాయి రక్కసాని రంకులేనని పిల్లో రాయే నా మరదల రావే రావే నా సోపిల్లో గజల చప్పుడు వింటే పిల్లోకాలు నిలవదాయనే నీడలాగా నీ అంటే తిరుగుడాయనే పిల్లో నిద్రే మరిచానే నీడలాగా నీ అంటే తిరుగుడాయనే పిల్లో నిద్రే మరిచానే రేడు కల్లదానివే నా పిల్లో నా మరదల నీ సోకుల్లో సిక్కుకున్న వన్నె కాడినే నా ఉచితంగా విరాళంగా ఇచ్చారు వారికి ఈ దేశానికి వారు ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని తన రావాల్సిందిగా కోరుతున్నాము. అదే పరుస్తూ ఆ స్థలాన్ని కూడా ఇచ్చారు వారు కూడా ఎల్లవేళ ఈ ఆలయ నిర్మాణానికి ఇచ్చేసినటువంటి సైనికులు కూడా ఈ సమావేశం వస్తారని కోరుతున్నాం. మన నల్ల పితాంబరం గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. పూలదండతో సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి స్థలాన్ని ఈ అమ్మవారికి మరి ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా మరి ఇంత స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకి మరి ఆయనకు కూడాను మేమందరము మా గ్రామం తరఫున అందరూ కూడా రుణపడి ఉన్నాము. నాతో మీరు ముందు పలకాలి. శ్రీ మాకమ్మ తల్లికే శ్రీ గారమ్మ తల్లికే ఈ శుభ్రంలో గారు ఇచ్చేసిన రామస్వామి పెద్దలు, అలాగే గురు కమిటీ పెద్దలు, అలాగే గ్రామ పెద్దలు, అక్కలు, అమ్మలు మరియు అందరినీ ఈ వేదిక మీద కూర్చున్న మన పునాదురాలు లాంటి వారి పెద్దల్ని అందరినీ నేను జోహార్లు చేసుకుంటున్నాను.
నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే నేను నాకు ఎంతో మన ఏవో పొగాలని కూడుతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను అంత పెద్ద కనకార్యం చేయలేదు. నాకు చిన్న బాధ్యత ఇచ్చారు ఎలక్షన్ సంఘం వాళ్ళు. అయ్యా మరి ఇక్కడ గుడి స్థాపించాలా, మరి దానికోసం మీరు ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఈ జస్ట్ ఒక సూపర్వైజర్గా అంతే పెద్దలతో గ్రామ పెద్దలతో వచ్చి వాటితో చేయగలిగి అన్ని విధాలుగా గ్రామ పెద్దలు కుర్రోళ్ళు గ్రామ మాత్రమైన కార్యక్రమాలు ఏంటంటే చేపట్టుకోగలిగాము. అంతే తప్ప ఇందులో నా పెద్ద విశేషమంటూ ఏమీ లేదు. నేను అన్నింటికంటే ప్రకృతిగా చేసుకోవచ్చు. నేను ప్రణాళిక చేసుకుంటున్నాను. ప్రకృతిగా దేశంలో అన్నదానం, వస్త్రదానం, తర్వాత భూదానం, ఇవన్నీ అంటారు. అన్నదానం అక్కకూడదు. అలాగే వస్త్రదానం 6-7 మాసాలు ఉంటుంది. అలాగే భూదానం 12 సంవత్సరాలు ఉంటుంది. కానీ భూదానం అనేది ఏంటంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళ పేరు ప్రపంచంలో చరిత్ర నిర్మాణం అవుతుంది. అట్లాంటి త్యాగాలు చేసిన ఆ మహనీయులకి నేను నుంచి దోహారం చేసుకుంటున్నాను. వాళ్ళు రుణము ఎంతైనా ఈ గంగవాడ పూజలకి గంగవాడ జనాలకి ఎంతైనా ఉందని నేను భావిస్తూ వాటికి నేను చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు చేయితో చేయగలిగి పెద్దలైతే నెక్స్ట్ గుడి కమిటీ అయితే గ్రామ సంఘం అయితే అందరికంటే మించిపోయిన ఈ గ్రామ యూతులు వారి శక్తిని నా చేతిలో కలిపి ఈ జటిలమైన కార్యాన్ని ఇంత చిన్న కాలంలో ఒక 18 మాసాల్లో ఈ కార్యం ఏంటంటే ఒక 18 మాసాల క్రితం ఇది ఒక కళగా మనకు ఉండేది. అది కొన్ని సంవత్సరాల నుంచి కాలంలో చూసుకోవచ్చు. వీళ్ళందరూ అండదండగా ఉండడం వల్ల ఏంటంటే ఈ కార్యాన్ని ఈ వేదిక చేపట్టుకోగలిగాం. అందరికీ నేను మరోసారి దోహాలు చేసుకుంటున్నాను. ప్రత్యేకించి నేను ఈ మన గ్రామంలో వచ్చిన యువశక్తిని మరీగా నేను అర్పించుకుంటున్నాను. ఈ బాధ్యత మీరు ఇచ్చినందుకు ఈ బాధ్యత టెన్షన్ వలన కాలం అర్థం వలన మూత తీసేసిన వాళ్ళు ఏంటంటే ఏదో నేను ఒక సరువుగా ఒక నావాలనుకుంటూ నేను గ్రామస్తులకైతేనేమి నా సాటిగా ఉండవలసిన ఈ కమిటీలు అయితేనేమి మన గ్రామంలో ఉండవలసిన యూత్ శక్తిని అయితేనేమి ఒక సరువుగా ఒక టెన్షన్గా ఒక బాధ్యతగా ఏదో నేను ఆ ఆవేశంలో నేను గతివేశం ఉండవచ్చు, కోపపడడం ఉండవచ్చు. అంచేత ఏంటంటే నేను వాళ్ళకి దీనికి ఇంకో విధంగా తీసుకోకుండా ఉండడానికి కోసం ఏంటంటే వాళ్ళందరితో నేను ఆశిస్తున్నాను. మరి మీరైతే నన్ను మన్నించి మళ్ళీ నాకు ఈ సహకారం ఇదే విధంగా అందిస్తారని యువశక్తికి, ఈ 2 సంఘాలకి, గ్రామ ప్రజలకి అందరికీ నేను ఆశిస్తున్నాను. ఇదే విధంగా ఈవేళ మనం చేసుకున్న కార్యం అంత ఈ గ్రౌండ్ ని మనం నందనవనంగా మార్చేసుకోగలం. అంతేకా ఒక మంచి మనసుతో ఒక మంచి పని చేస్తే అది చరిత్రపై సహకారం నా ఎదుగుతుంది. ఇవాళ 3 రోజులు అగాయత్తు అన్నదానాలు జరిగాయి. మా అన్నదానం పెట్టే వాళ్ళకు కూడా నేను అందరికీ వ్యవహారం చేసుకుంటున్నాను. అంతకన్నా మించిపోతే 3 రోజులు కంటిన్యూస్ గా ఆ వంట చేసిన ఆ క్యాటరింగ్ వాళ్ళు, ఆ మేస్త్రీలు, తర్వాత ఆడపిల్లలు, ఆడపుత్రులు వీళ్ళందరూ నిరంతరంగా 3 రోజులు ఎండలో కష్టపడి మనందరికీ 6 పూటలుగా మనకి అన్నదానం, అన్నప్రసాదం తల్లికే ఈవేళ మాత్రం మా దయ వల్ల ఆవిడ ప్రభావం వల్ల ఒకటై ఈ గ్రౌండ్కి వచ్చి ఆ దేవతను దర్శించి ఇవాళ ఏంటంటే మొత్తం గ్రామానికి వసుదేవ కుటుంబంగా ఇవాళ వాళ్ళు కలిసిపోయినందుకు ఏంటంటే వసుదేవ కుటుంబంగా మొత్తం గ్రామం మారింది. గ్రామంలో ఒక ఆనందం వచ్చింది. ఆ ఆనందాన్ని ఇంకా కోల్పోకుండా ఇలాగే కంటిన్యూ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఏవో చిన్న ఉంటాయి కానీ దానికి మనం సభ్యుకుంటూ పోవాలి.
ఇవాళ నా కుటుంబం వచ్చేస్తుంది మొత్తం మన సమస్త గ్రామం అంతా వస్తే కుటుంబంగా మరి ఒక ఆనందంగా చేంజ్ అయింది. చెప్పిన ప్రకారంగా మన కాలంలో ఎట్లాంటి అభిషేకాలు కూడా ఈ మాసం జరిపే ఈ మాసం కట్టుకున్న కూడా మనకి మన గ్రామానికి అండదండగా ఉంటుంది. మంచి శాస్త్రంలో కట్టుకొచ్చారు. అలాగే నేను వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉంది. ఈ రోజు నుంచి నేను ఆ తల్లి కోసానికి పూర్తి నమ్మకం ఉంది. మన గ్రామ ప్రజలకి మోక్షాలు కలిగిస్తారని తల్లి అంచేత ఆ తల్లి నమ్ముకుంటూ మనకి తోచిన మేరకు ఆవాసుకున్నానికి సంవత్సరానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ ప్రతిష్ట వార్షిక దినోత్సవంగా చేసుకుంటూ ఏంటంటే ఈ విధంగా మన దీన్ని ఆరాధించుకుంటూ ఈ విధంగా ఎదురుగా ఇస్తూ అందరూ ఒక ఐక్యతగా ఉంది. ఈ సంవత్సరానికి కార్యక్రమం మన నరసింహపేట ఈ బుర్ర కథ అయినంత వరకు కూడా వేస్తున్నాము. కాబట్టి అయ్యా ఇది చాలా రోజులకి బుర్ర కథ మేము వినవలసి వస్తుంది. బుర్ర కథ వినవలసి వస్తుంది. అయ్యా కోర శరభయ్య గారు దయించి కొద్దిసేపు అయ్యా కోర శరభయ్య గారు దయించి స్టేజ్ మీదకు ఉండవలసింది. గ్రామానికి మరి సకాలంలో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణాన్ని మీ యొక్క అంకిత భావంతో మరి వాళ్ళ మనసులో ఏం కలిగిందో కానీ మన పడే చంద్రశిగా కోరుతున్నాము. వెనకెప్పుడు ఉండకూడదు. అదేవిధంగా ఆ సాల్వాతో ఇద్దరు దంపతులు అమ్మ రా మీదకి వచ్చి వాళ్ళ మనసుల్లో ఏం కలిగిందో ఏం పుట్టిందో గాని మీ మీద అభిమానంతో మీకు ఈ అదిగో అమ్మ నీకు కూడా కప్పమ్మా నీవు కూడా రా అమ్మా ముందుకు రా. కాబట్టి అది ఒక సత్కారంగా మీరు స్వీకరిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. అదే ఇంతకన్నా మనకి ఏం లేదు. ఖాళీ చేతులతో ఖాళీ చేతులు వెళ్ళిపోతాం. మనం చచ్చిపోయి కూడా ప్రజల్లో బ్రతుకుంటామంటే ఏదో ఒక జ్ఞాపకం అంటే ఏవో పనులు చేస్తే చచ్చిపోయి కూడా వాళ్ళ మధ్యలో బ్రతుకునేదానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అదే నేను మా ప్రజలతో మా మిగతా జనంతో కూడా నేను అదే విషయం నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నా సన్మానం చేసిన వాళ్ళకి అందరికీ నూరేళ్ళుగా ఆశిస్తే ఆ మాకమ్మ తల్లి ఆరోగ్యాల నుంచి వాళ్ళ మనసులో ఉన్న మనోకామనాన్ని పూర్తి చేస్తారని ఆ తల్లి పూర్తి మనసుకొని ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ జరిపిస్తున్నాను. ధన్యవాదాలు.